హాయ్ అండి. ఈరోజు నేను, మా అమ్మాయి ఒక చిన్న బెట్ కాసుకున్నామండి. అదేంటంటే తనేమో పన్నీర్ కర్రీ చేస్తానంటుంది. నేనేమో ఆలు పరాటా చేయాలంట. ఇద్దరిలో ఎవరిది బాగా కుదురుతదో మమ్మీ అంటుంది. మరింకెందుకండి ఆలస్యం? మరి మీరు కూడా చూసేయండి. ఫస్ట్ అయితే తను పన్నీర్ కర్రీ రెడీ చేసేస్తుందనమాట. చూద్దాం రండి. ఫస్ట్ కడాయి పెట్టుకుందండి. అందులో పన్నీర్ అయితే ఈ విధంగా ఫ్రై చేసుకుంటుందండి. పన్నీర్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాక, అదే ఆయిల్‌లో ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకోవాలంట. అంత ఎక్కువగా కాదండి. కొంచెం మెత్తగా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే టమాటాలు కూడా యేసుకొని, టమాటాలు కూడా స్మూత్‌గా అయ్యే వరకు కూడా ఆనియన్స్, టమాటా కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయిపోయినియి అన్నమాట. ఇప్పుడు వీటిని ప్లేట్‌లోకి తీసేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇలా చల్లారబెట్టుకున్న ఈ ఆనియన్స్, టమాటాస్ కూడా మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలండి. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఇప్పుడు ఇందులో 2 బిర్యానీ ఆకులు, 2 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, 2 యాలకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలంట. ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయాక, మనం పేస్ట్‌లా పట్టుకున్నాం కదండీ! ఆ ఆనియన్ పేస్ట్ ఇందులో ఏసేసుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్ బాగా మగ్గించుకోవాలనమాట. ఆయిలొచ్చే వరకు కూడా దీన్ని బాగా మగ్గించుకోవాలండి. చూడండి బాగా మగ్గిపోయిందనమాట. ఇప్పుడు ఇందులో సరిపడా కారము, అలాగే కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఒక స్పూను ధనియాల పౌడరు, అలాగే ఒక స్పూను గరం మసాలా. ఇవన్నీ యేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ ధనియా పౌడర్, గరం మసాలా అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాననమాట. ఇవన్నీ బాగా కలిసిపోయిన తర్వాత, ఇప్పుడు ఇందులో ఒక గరిటెడు పెరుగైతే వేసుకోవాలంటండి. ఈ పెరుగు కూడా ఇందులో మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకొని, ఇప్పుడు సరిపడా వాటరేసుకోవాలండి. పిల్లలెప్పుడైనా ఏదన్నా వండుతాను అంటే గనక, మనం తప్పకుండా ఎంకరేజ్ చేయాలండి. మనం తప్పితే వాళ్ళకెవరు సపోర్ట్ చేస్తారండి. వాళ్ళకి వండడం ఎలాగనేది ఒక వయసొచ్చాక మనం ఆటోమేటిక్‌గా నేర్పించాలి కదా! ఇక ఇదైతే దగ్గరగా అయిపోయిందనమాట. ఇప్పుడు దించే ముందు పన్నీరయితే వేసుకొని, ఈ పన్నీర్‌ని 2 మినిట్స్ అయితే మగ్గించిన తర్వాత స్టాప్ చేసేసుకోవాలండి. లేకపోతే పన్నీరనేది ఇందులో విడిపోతుందనమాట. ఇక మా అమ్మాయయితే ఈ కర్రీ ప్రిపేర్ చేయడం ఫస్ట్ టైమ్ అండి. ఇక కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు నేనేమో ఆలు పరాటా చేయాలనమాట. ఇక సరే అని చెప్పి నేనైతే ఇదిగో ఈ విధంగా ఆలు అయితే ఉడికించుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి సరిపడా ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా జీలకర్ర, కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, సరిపడా ఉప్పు అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా బాగా కలుపుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పరోటాలైతే రెడీ చేసేస్తున్నాను. పిండనేది నేను ఆల్రెడీ కలిపే ఉంచుకున్నానండి. ఎందుకంటే ఇది అందరికీ తెలిసిన విషయమే కదా! అందుకని నేను పిండి కలపడం అనేది చూపించలేదు. ఇప్పుడు దీని మీద కొద్దిగా పొడిపిండి వేసుకొని, ఈ పిండిని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలండి. ఈ బాలనేది. ఎందుకంటే పరోటాకి కదా! చపాతీ కాదు కాబట్టి పరోటాకి కదా! కొంచెం దలసరగా ఉండాలండి. ఈ విధంగా ఒక చిన్న సైజు చపాతీలా చేసుకొని, ఇప్పుడు కలిపి పెట్టుకున్నాను కదా! ఆలు స్టఫింగు దాన్ని దీంట్లో పెట్టుకొని, ఈ విధంగా అన్ని కొసలు కూడా స్టఫింగ్ అనేది బయటకి రాకుండా చూసుకుంటూ నెమ్మదిగా ఈ విధంగా క్లోజ్ చేసి రౌండ్‌గా చేసేసుకోవాలండి. ఈ స్టఫ్ అనేది బయటికి రాకూడదనమాట. ఈ విధంగా రౌండ్‌గా చేసేసుకొని, ఇప్పుడు దీన్ని నెమ్మదిగా ఒత్తుకోవాలి. ఈ స్టఫ్ అనేది బయటకి రాకుండా ఈ విధంగా నెమ్మదిగా ఒత్తుకోవాలండి. అంతే పరోటాలు రెడీ అయిపోయినట్టనమాట. ఈ స్టఫ్ అనేది రాకుండా మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలనమాట. ఈ స్టఫింగ్ అనేది వచ్చేసిందంటే బాగోదండి చూడ్డానికి. ఇక పరోటాలన్నీ కూడా ఈ విధంగానే రెడీ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని, ఈ విధంగా కాల్చుకోవాలండి. దీన్ని బటర్‌తో కాల్చుకోవచ్చు, లేదా ఘీ యేసుకొనైనా కాల్చుకోవచ్చు. లేదనుకుంటే ఆయిల్‌తో కాల్చొచ్చండి. నేనైతే ఆయిల్ వేస్తున్నాను. ఈ విధంగా ఆయిల్ వేసుకొని 2 వైపులా కూడా కొంచెం దోరగా అయితే కాల్చుకోవాలండి.
పరోటాలన్నీ కూడా ఈ విధంగానే కాల్చేసుకోవాలి. అంతే పరోటాలు రెడీ అయిపోయినట్టు. ఇక పరోటాలయితే రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు ఎలా కుదిరినియో ఏంటో అనేది టేస్ట్ చేసేద్దామండి. నాకైతే ఆతృతగా ఉందనమాట. ఫస్ట్ నేను చేసిన పరోటాలు ఎలా ఉన్నా గాని, మా అమ్మాయి కర్రీ ఎలా చేసిందా ఏంటా అని నాకైతే చాలా ఎక్సైటింగ్‌గా ఉందండి. ఎప్పుడెప్పుడు తిందామా అని. ఇక కర్రీ అయితే మాత్రం గుమగుమలాడతా మంచి స్మెల్లొచ్చేస్తుంది. ఫస్ట్ టైమ్ చేసింది ఎట్లా చేస్తదో ఏంటో అనుకున్నాను గానీ, బానే చేసిందండి. నేనైతే ఏం చెప్పలేదండి. ప్రతీదీ తనే చేసింది. నాకైతే తినేదాకా కూడా ఆరాటం ఆగుతలేదనమాట. అంత ఆతృతగా ఉంది. ఎందుకంటే మన పిల్లలు ఏదన్నా ఫస్ట్ టైమ్ చేశారంటే గనక వాళ్ళెలా చేశారో ఏంటో అని ఒకలాంటి ఆతృత ఉంటుందండి. భయపడకూడదు. అమ్మో! ఎలా చేశారో ఏంటో అని. ఆతృత మనం ఎంకరేజ్ చేయాలి వాళ్ళని. ఆ! చేశావమ్మా. ఏదైనా తక్కువైతే ఇంకొంచెం ఇలా చేయాల్సింది, అలా చేయాల్సింది అని మనం కొంచెం వాళ్ళకి చెప్పాలే తప్ప వాళ్ళనెప్పుడు కూడా డిస్కరేజ్ చేయకూడదండి. ఎందుకంటే ఇంకొకసారి వంటగదిలోకి కూడా అడుగు పెట్టరండోయ్! అందుకే. మా అమ్మాయయితే సూపర్ చేసిందండి. టేస్ట్ అయితే మాత్రం మామూలుగా లేదు. చాలా చేసింది. ఫస్ట్ టైమ్ అయినా కూడా చాలా పర్ఫెక్ట్‌గా చేసిందండి. అది కూడా యూట్యూబ్‌లో ఇవి చూసేసి ఈ మధ్య కొంచెం కొంచెం వంటలు చేస్తుందిలెండి. ఇక పన్నీర్ కర్రీ అయితే ఫస్ట్ టైమ్ కదా! సూపర్ కుదిరిందండి. అసలు పేరెట్టడానికి సరిపోననమాట. నేనంటే నేనేమో గాని నాకన్నా చేసిందేమో అనిపిస్తుంది. అంత కుదిరిందండి. చాలా బావుంది. చాలా బావుంది. మరి మీకెలా అనిపించింది ఏంటనేది కామెంట్‌లో పెట్టేయండి. మరి ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనండి. బాయ్ బాయ్.